ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని పీఎఫ్, ఈఎస్ఐ గత 3 సంవత్సరాలుగా వారి ఖాతాల్లో కలపాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు మురళీధర్ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్లో శానిటరీ కార్మికులకు పాత కాంట్రాక్టర్ చైతన్య తెలిపారు వారు 2 నెలల జీతాలు 3 సంవత్సరాల పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించలేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనిచేస్తున్న కాంట్రాక్టర్లను వెంటనే వారితో వర్కర్లకు పెండింగ్ జీతాలు ఇప్పించి వారికి ఆదుకోవాలని, లేకపోతే వాళ్ళ జీవితాలు చెలగబడుతున్న కాంట్రాక్టర్లకు బుద్ధి చెప్పాలని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా 2 నెలలు 3 నెలలు కాంట్రాక్టర్లు జీతాలు పెండింగ్ పెట్టడం, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం అనేది జరుగుతుంది. ఇక మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కి జిల్లాలో ఉన్న సిఎస్సి ఏరియా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు చైతన్య జ్యోతి వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెండింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 3 ఏళ్ల నుంచి వాళ్ళు పిఎఫ్, ఈఎస్ఐ జమ చేయడం లేదు. దీనిపైన కలెక్టర్ గారు చర్య తీసుకొని కార్మికుల యొక్క బకాయి జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో 50 ఏళ్లను తీసేయడం అనేది కరెక్ట్ కాదు. డాక్టర్లకు వాళ్ళకి అన్ని 65 పెట్టి మేము కష్టపడి కరోనాలో పనిచేసినాము, ఈ శవాలను ఎత్తేసినాము. ఎవరు లేకపోతే వాంతులు బేదలు లేకపోతే భుజాలను వేసుకొని పోయి మేము పనిచేసినాము. కానీ ఈ రోజులలో మా 300-400 కుటుంబాలు బయట ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి మీన పడి పిల్లలు తల్లడం కలిసి ఓట్లేసి గెలిపించుకుంటే ఈనాడు మాకు చంద్రబాబు నాయుడు కూడా మోసం చేసినాడని మేము గుర్తించుకుంటున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడిని 50 ఏళ్ళలో కావచ్చు, రేపు వచ్చే కార్తికేయన్ కావచ్చు, వచ్చే అన్ని పిఎఫ్లు, ఈఎస్ఐలు అన్ని మేము కరెక్ట్ గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఇది చేసుకుంటున్నాం.